మనిపెను యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ప్రేమించి మన కొరకు ఆయన అమూల్యమైన రక్తమును మన పాప విమోచన క్రయధనముగా చెల్లించి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఈ యొక్క సంఘాన్ని మరి ఆయన మన తిరిగి రానైనటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని ఆయన సిద్ధపరుచుతున్న ఈ అంత్య దినాలలో మరి సంఘంలో సమాధానాన్ని కోరుకునేటువంటి ఆ యొక్క గొప్ప విజన్, మరి ఎత్తబడు సంఘంగా ఉండాలనే విజన్ ని మన యేసు ప్రభుల వారు కలిగి ఉన్నారు. అదేవిధంగా మరి సంఘాలను అన్నింటిలో స్థాపించి మరి ఎంతో మరి తన ప్రాణాన్ని చివరికి అర్పించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు కలిగి ఉన్నటువంటి మరి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాకు సంఘం గురించి దినదినము భారము కలుగుతున్నది అని అంటున్నాడు. మరి ఎందుకు ఆయన భారం అంటే సంఘంలో సమాధానం కలిగి ఉండాలని. అదే ఉద్దేశంతో కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నారు, మరి అపోస్తలుడైన పౌలు మరి సంఘము ఆయన శరీరము, సంఘమును చీల్చడానికి వీలు లేదు. సంఘంలో ఉన్నటువంటి మరి చెయ్యి నేను మరి కాలుతో మరి చెయ్యి మన కంటితో పడకపోతే నేను శరీరంలోని దానిని కాదు అని అనడానికి వీలేదు. కాబట్టి మనందరం సాటి అవయవములని మరి ఒకరికొకరు మరి పరామర్శించుకుంటూ సమాధానం కలిగి ఉండాలనేటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశం, ఆ యొక్క విజన్ ని మరి డాక్టర్ జిడిడి దివాకర్ గారి అన్నట్టు హృదయంలో నేను ఉన్నట్టుగా మరి గమనిస్తున్నాను. బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్తున్నాను. అన్నట్టున్న ఉద్దేశం, గొప్ప విజన్. మన బ్యాప్టిస్ట్ సంఘాల నాయకులకి ఇలాంటి గొప్ప విజన్ ఉండడం ఎంతో మనకి ఆశీర్వాదకరం. ఆయనకున్న విజన్ ఏంటంటే సంఘాలు చీలకూడదు, సంఘం ఏకత్రి ఉండాలి, సంఘం సమాధానంగా ఉండాలి. ఈ ఉద్దేశంతో ఆయన మరి కత్తులు నూరుకునేటువంటి పరిస్థితిలో ఉన్న సంఘాలను కూడా నేను కలిపానయ్యా. మీ సంఘం గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. మీ సంఘాన్ని నేను కలపాలన్న తపనని చూసి మరి ఇంత గొప్ప మంచి ఉద్దేశంతో మరి క్రీస్తుకు రాయబారలే అంబాసిడర్ ఆఫ్ గాడ్, ఎందుకు మీరు దేవునితో సమాధాన పడని చెప్పుతున్న అపోస్తలుడైన పౌలు వలె మన సంఘానికి ఇచ్చేసినటువంటి పిఏబిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ జిడిడి దివాకర్ గారిని ప్రేమపూర్వకంగా పులిపేట మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎస్టీబీసీ సంఘం కావాలి. మీరు మీ ప్రజలందరూ ఈ సంఘంలో ఉన్న బిడ్డలు, స్త్రీలు, యవనస్తులు, పెద్దలు, నా గురువులు, మీ అందరికీ నేను నా కుటుంబం తరఫున సమావేశమా తెలుగు వ్యాప్తి చర్చ తరఫున బ్యాప్టిస్టు సంఘాలకి నాయకుడిగా పనిచేస్తున్న నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించడం మా పద్ధతి, మిమ్మల్ని గౌరవించడం మాకు క్రీస్తు నేర్పించిన దారి. నేను ఒక నిమిషం మా సాక్ష్యం చెప్పి చాలామంది బిడ్డలకి
నేను ఎవరో కూడా తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. నేను కనీసం జస్ట్ 5 minutes ఎక్కువ కూడా చెప్పను, సమయాన్ని గమనించి మాట్లాడే మనస్తత్వం నాకు. కాబట్టి నేను ఒక యాజక కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. కష్టం తీసి ప్రార్థన చేస్తూ యాజక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ప్రార్థన చేస్తాను. నిజంగా మా తాతగారు రెవరెండ్ లేట్ జార్జి గారు, వారి కృప వల్ల, వారి సేవా కార్యక్రమం వల్ల మేము ఇలా జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. అలాగే నా తండ్రి గారు డాక్టర్ పున్నమల దేవాలయం గారు, అలాగే నా తల్లి గారు దానమ్మ గారు, వారికి పుట్టిన వాడిని నేను నా జీవితంలో ఎన్నో చూశాను. క్రిస్టియానిటీలో అద్భుతాలు చూశాను, మరణాలు చూశాను, గొడవలు చూశాను, అద్భుతాలు చూశాను, మెరికల్స్ చూశాను, వండర్స్ చూశాను. అలాగే నా తండ్రి గారిని కావలి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో 1981లో 2 వర్గాల మధ్యలో బద్దలతో పోల్చుకున్నారు. రక్తం ఏరులై పారింది. ఆ సందర్భంలో తలలో పగిలే, భజన కర్రతో కొట్టారు. చాలా దారుణమైన పరిస్థితులు నేను చిన్ననాటిలో చూశాను. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆ సమయం స్పాట్లో నేను ఉన్నాను. మా కుటుంబంతో ఉంది. మా నాన్నగారిని స్టార్ట్ చేశారు. చాలా సీరియస్ అయిన పరిస్థితులు వచ్చాయి. మా నాన్నగారు వారిని తర్వాత క్షమించేశారు. ఈరోజు వారు లైవ్ ఇక్కడ బతికే ఉన్నారు. ఇది చెప్తున్నానంటే క్రైస్తవ కుటుంబం క్షమించడం అనేది నేర్చుకోవాలి. అందుకే మాట చెప్పారు. అలాగే నా జీవితంలో నేను రమేష్ రవికుమార్ గారిని చూశాను. చాలా సంతోషం. చాలా కాలం చూశాను. ఆయన నా గురువు గారు.